గుంటూరులోని భజరంగ్ జూట్ మిల్లు యాజమాన్యం పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలంటూ కార్మికులు మహాధర్నా చేపట్టారు. తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన నిర్వహించారు. కార్మికుల ధర్నాకు ఎమ్మెల్యే గల్లా మాధవి సంఘీభావం తెలిపారు. పరిశ్రమ యాజమాన్యం చేసిన మోసాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని కార్మికులకు మాధవి హామీ ఇచ్చారు. ఇది బెంగళూరు వారు నిర్వహిస్తున్న ఈ జూట్ మిల్ ని తీవ్ర అన్యాయం చేసి ఇక్కడి నుంచి వారు వైదొలగడం జరిగింది. అప్పటి నుంచి కూడా కార్మికులందరూ టీఎన్టీయూసీ తరపునగా పోరాడడం జరుగుతుంది. అయినా కూడా గత ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి ఆదరణ లేకపోగా వారి కుతంత్రాలకి పాల్పడి ఉండడం వల్ల కార్మికులు ఇంకా తీవ్ర అన్యాయానికి గురైన పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఈ ప్రభుత్వంలో పూర్తిగా వీరికి న్యాయం జరుగుతుంది అని ఈ రోజు వీరు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అత్యంత త్వరితగతిన వీరు ఎదుర్కొంటున్న ఈ సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది అని ఆశిస్తున్నాను. దానికి నా వంతు సహాయ సహకారాలు వీరికి అందిస్తాను అని చెప్పి కూడా తెలియపరచడం జరిగిందండి. భజరంగ్ జూట్ మిల్ యాజమాన్యం కార్మికులకి, కార్మిక సంఘ నాయకులకి ఎవరికి తెలియకుండానే ఈ మిల్లును మూతవేయటం జరిగింది. లాకౌట్ అన్నారు, తర్వాత శాశ్వతంగా మూతవేశారు. కార్మికులకి మభ్యపెట్టి మీరు రాజీనామా చేస్తే చట్ట ప్రకారం రావాల్సినటువంటి వాటికంటే కూడా ఎక్కువగా ఒక 40,000 ఇస్తాము అని చెప్పారు. అది జరగలా ఇవాటి దాకా. కొంతమందికి మాత్రం ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదు. ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం 40,000 కాదు, అది 40,000ని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా వడ్డీతో సహా మీరు కట్టేదాకా మేము పోరాడతాం.